ప్రకృతి వైద్యంతో దీర్ఘకాలిక వ్యాధులకు ఉపశమనం కలుగుతుందన్నారు లయన్స్ క్లబ్ ప్రతినిధులు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత ప్రకృతి వైద్య శిబిరం ప్రారంభించారు. ఈ నెల 19వ తేదీ వరకు వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ శిబిరంలో దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు ఆక్యుప్రెషర్, సూజో కప్పింగ్, వైబ్రేషన్ థెరపీతో చికిత్స అందిస్తున్నామన్నారు క్లబ్ ప్రతినిధులు. ఇక పారిశ్రామిక ప్రాంత ప్రజలను వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు లయన్స్ క్లబ్ ప్రతినిధులు. అక్యుప్రెషర్ మ్యాగ్నెటిక్ చికిత్సా శిబిరు వితౌట్ మెడిసిన్ 6 రోజు క్యాంప్ ఈ రోజు నుంచి 14 నుంచి కమింగ్ 19 తారీఖు వరకు ఇక్కడికి పొద్దున 8 నుంచి 12, సాయంత్రం 4 నుంచి 8 వరకు ఈచ్ క్లయింట్కి 20 మినిట్స్ టు 45 మినిట్స్ అట్లాంటి డ్యూరేషన్ ఉంటుంది. ఆ పద్ధతిలో మందులు లేకుంటే మీ ఆరోగ్యం మీ చేతుల్లో, మొత్తం ఆరికాలు చేతులు అన్నీ పాయింట్ ప్లే చేసి 100% సరిగా రావడానికి కోసం లాట్ ఆఫ్ వితౌట్ ఎనీ ఎమర్జెన్సీ కేసెస్ మోర్ దెన్ 160 రోగాలకు ఆ పద్ధతి చాలా బాగుంటుంది. సో ఆ పద్ధతిలో ఒక 5 సంవత్సరాల నుంచి 96 అందరికీ ఏజ్ వాళ్ళకి ఇది ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. మన ఆర్సి రాజేంద్ర గారి నేతృత్వంలో సిగ్మా హాస్పిటల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. డాక్టర్లందరూ ఇద్దరు చెప్పారు దీన్ని ఏ విధంగా వాడుకోవాలి, ఏ విధంగా చేయాలి. ప్రకృతి వైద్యం అనేది మనకు సనాతన ధర్మంగా ఎప్పటి నుంచో పూర్వీకుల నుంచి వస్తున్న ట్రీట్మెంట్ ఇది. దీన్ని సరైన పద్ధతిలో యూటిలైజ్ చేసుకుంటే మన ఆరోగ్యానికి ఎటువంటి టోకా ఉండదని చెప్పననేది పెద్దలు చెప్పిన సారాంశం. దాన్ని బట్టి అందరూ కూడా దీన్ని ఈ వారం రోజుల ట్రీట్మెంట్ను యూటిలైజ్ చేసుకోవాలని చెప్పని ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా కోరుకుంటాను. యాక్చువల్గా ప్రకృతి వైద్యం అనేది మన సనాతన ధర్మంలో వచ్చిన వైద్యం. అదేదో క్రియేట్ చేసింది కాదు, మన ప్రకృతి నుంచి వచ్చిన వైద్యమే అది. యాక్చువల్గా ఏంటంటే ప్రతి ఒక్కటి మనం ఇప్పుడు అంతా ఆర్గానిక్ అని అదని ఇదని కొంచెం మళ్ళీ రీమాడిఫై అవుతున్నాం. దానిలోనే ప్రకృతి వైద్యం యాక్చువల్గా ఏంటంటే ఒక మెడిసిన్ వేసుకుంటే ప్రతి ఒక్కదానికి అడ్వర్స్ ఎఫెక్ట్ ఉంటుంది. ఈవెన్ పారాసిటమాల్ టాబ్లెట్లు కూడా ఎక్కువ వాడితే కనుక కిడ్నీకి ఎఫెక్ట్ అవుతుంది. అట్లా కాకుండా దీన్ని మన ధర్మాన్ని పాటించుకుంటూ సనాతనంగా వచ్చిన ఆక్యుపెన్షర్ థెరపీ కానీ అదర్ థెరపీస్ కానీ వీళ్ళు ఇచ్చే అదర్ థెరపీస్ కానీ మీరు తప్పకుండా పాటించుకుంటూ